హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ సంచారి 8897. ఈరోజు టాపిక్ ఏంటంటే పాకిస్తాన్ 2020 వరల్డ్ కప్ నుంచి వైదొలగాలని చూస్తుంది. అది కూడా ఏంటంటే లాస్ట్ మూమెంట్ లో వైదొలిగితే ఖచ్చితంగా బీసీసీఐ అండ్ ఐసీసీ మమ్మల్ని మోకాల మీద కూర్చొని ప్రాధేయపడుతుంది అని చెప్పేసి మా పాకిస్తాన్ మాజీ ప్లేయర్ అయిన షాహిద్ అఫ్రిది గారు సంచలమైన వ్యాఖ్యలు చేశాడు. నిజంగా అతను చేసే వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే, అతను అనుకుంటా ఉండొచ్చేమో మేము లాస్ట్ మూమెంట్ లో వైదొలిగితే ఖచ్చితంగా బీసీసీఐ అండ్ ఐసీసీ వచ్చి మాకు మోకాల మీద కూర్చొని మమ్మల్ని అడుక్కుంటారు. ఆడనరా బాబు, మీరు అడగపోతే పెద్ద నష్టం వస్తుంది అని చెప్పేసి వాళ్ళు అడుక్కుంటారని చెప్పేసి ఒక సంచలనమైన వ్యాఖ్యలు అయితే చేశాడు. నిజంగా షాహిద్ అఫ్రిది గారికి బ్రెయిన్ ఉందో లేదో నాకు అర్థం కావట్లేదు. తను మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయంటే, క్రికెట్ ఆడడం చేతగాక క్రికెట్ ఆడితే ఎక్కడ తమ టీము ఓడిపోతాదో ఇండియాతో అని చెప్పి భయపడి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడేమో అన్నట్లు అతను మాట్లాడుతున్నాడు. లేకపోతే క్రికెట్ ఆడడానికి ఎన్ని మాటలు ఎందుకండి? వీళ్ళ వల్ల పాపం బంగ్లాదేశ్ కూడా ఐసీసీ మీద కొట్లాడి మేము ఇండియాలో ఆడము, మేము శ్రీలంకలో ఆడతాం, మమ్మల్ని శ్రీలంక పంపించండి అని చెప్పేసి కొట్లాడి 24 hours టైం అల్టిమేట్ ఇచ్చినా కూడా తన దానికి మేము మా దేశం కోసం కట్టబడి ఉన్నాం, మేము భారతదేశంలో ఆడము, మాకు భారతదేశం సెక్యూరిటీ లేదని చెప్పేసి వదిలేసింది. అదేదో కుక్కను చూసి నక్కను చూసి కుక్క వాత పెట్టుకునేది అన్నట్లు మారింది. పాపం బంగ్లాదేశ్ టీం అయితే వెళ్ళిపోయింది. బంగ్లాదేశ్ టీంలో స్కాట్లాండ్ అయితే రెడీ అయిపోయింది. బట్ ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేస్తుందంటే, అంటే బంగ్లాదేశ్ మాదిగా బయటికి పోలేక లేకపోతే ఆడలేక చివరి నిమిషంలో ఎలాగైనా తప్పించుకోవాలని చెప్పేసి, చివరి నిమిషంలో తప్పించుకుంటే మళ్ళీ ఇంకో టీం రాదు కదా అని చెప్పేసి అఫ్రిది గారు అయితే మమ్మల్ని ఖచ్చితంగా ఐసీసీఐ అండ్ బీసీసీఐ మమ్మల్ని ఖచ్చితంగా ప్రాధాయపడుతుంది, మేము ఆడకపోతే కోట్ల నష్టం వచ్చేస్తుంది, మేమే గట్టి టీం అన్నట్లు అఫ్రిది గారు మాట్లాడడం జరిగింది. నిజంగా వీళ్ళకు పాకిస్తాన్ మాజీ ప్లేయర్స్కి ఎలా ఉన్నారంటే, వాళ్ళకు ఇండియన్ ప్లేయర్స్ మీద ఏడ్చడం తప్ప ఇంకొక రాదేమనిపిస్తుంది. అంటే వాళ్ళ టీంని ఎంకరేజ్ చేసి మీరు వరల్డ్ కప్ లో బాగా ఆడండి, అన్ని టీంలు గట్టి పోటీ ఇవ్వండి అని చెప్పుకోకుండా ఇలా ఈ విధంగా వాళ్ళు మాట్లాడే మాటలు నిజంగా వాళ్ళ బుద్ధికే వదిలేయాలా? అంతకుముందు అయితే ఇంజిమాల్ ఉల్ హక్ గారు అయితే అభిషేక్ శర్మ బ్యాట్ మీదనే సందేహం అయితే క్రియేట్ చేశాడు. అది కూడా ఏంటంటే ఐసీసీ ఆ బ్యాట్ ని చెక్ చేయాలని చెప్పేసి ఒక సందేహం అయితే క్రియేట్ చేశాడు. నిజంగా వాళ్ళకు ఎలా అనుకుంటున్నారో అర్థం కావట్లేదు. అంటే ఇండియన్ ప్లేయర్స్ కి ఉన్న కాన్ఫిడెన్స్ దెబ్బతీయాలా, ఇటువంటి మాటలు మాట్లాడితే ఇటువంటి మాటల వల్ల వాళ్ళ కాన్ఫిడెన్స్ దెబ్బతీస్తే బాగుంటది అని చెప్పేసి అనుకుంటున్నారేమో. రీసెంట్ గా ఇంకొక ప్లేయర్, అతను స్పిన్నర్ అంట, అతని పేరు కూడా నాకు తెలియదు, ఎందుకంటే కొత్తగా వచ్చిన ప్లేయర్ ఉన్నట్టున్నారు పాకిస్తాన్ లో. అతనైతే ఒక మాట అన్నాడు, అదేదో ఉత్తమ కుమార్ ప్రగల్భాల్లో అన్నట్టు పలికినాడు, నా ఒంటి చేత్తో ఇండియా టీం ని హారగొడతా అని చెప్పేసి. అరే భయ్, నువ్వు హారగొడితే మా కూడా చూడాలనే ఉంది, ఎందుకంటే క్రికెట్ లో ప్రతి ఒక్కరు గెలిచాలనే తపన ఉంటది, ఏ టీం అయినా గెలిచాలనేటట్టు ఉంటది. నువ్వు నీ కాన్ఫిడెన్స్ నువ్వు హారగొడతా అని చెప్పినప్పుడు ఓకే, దెన్ మేము కూడా చూస్తాం, ఎందుకంటే నీకు అంత కాన్ఫిడెన్స్ ఉంటుందంటే మేము చూడాలి కదా. బట్ ఫస్ట్ మీ మాజీ ప్లేయర్స్ అందరు మాటలు వదిలేసి మిమ్మల్ని ఈ ఇండియాతో ఆడేటట్టు ట్రై చేయండి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ లాస్ట్ మూమెంట్ లో వైదొలిగితే బాగుంటది, లాస్ట్ మూమెంట్ వైదొలిగితే అప్పుడు ఐసీసీ వచ్చి మమ్మల్ని ప్రాధాయపడతాడు అన్న హోప్తో ఉన్నట్టున్నాడు మీ షాహిద్ అఫ్రిది. ముందు ఆయన నచ్చజెప్పి ఇటువంటి మాటలు మాట్లాడద్దన్నా, ఇటువంటి మాటలు మాట్లాడితే ఎక్కడ బీసీసీఐకి ఐసీసీకి కోపం వచ్చేసి మమ్మల్ని దొబ్బేస్తారు, మళ్ళీ మన క్రికెట్ ఆడుకోవడానికి కూడా గతి ఉండదు, అడుక్కోడు తినడానికి కూడా గతి ఉండదు అని చెప్పేసి మాట్లాడుకోండి. బట్ ఇక్కడ షాహిద్ అఫ్రిది గారికి తెలియని విషయం ఏంటంటే, పాకిస్తాన్ ఎప్పుడెప్పుడు వైదొలిగితే మేము రెడీగా ఉన్నామా భయ్ అని చెప్పి ఐస్లాండ్ అయితే కాచుకొని కూర్చొని ఉంది. షాహిద్ అఫ్రిది గారు గుర్తు చేసుకోండి, మీ వెనకల ఇంకొక టీం అయితే రెడీగా ఉంది. మీరు అనుకోవచ్చేమో మేము ఆడకపోతే ప్రపంచంలో ఏ టీం క్రికెట్ ఆడదు అన్నట్లు అనుకుంటానేమో, కానీ మీరు లేకపోయినా కూడా ఐస్లాండ్ అయితే రెడీగా ఉంది. అది ఎప్పుడెప్పుడు శ్రీలంక టికెట్ తీసుకుని వెళ్ళిపోదాం అన్నట్లుంది. దెన్ నో ప్రాబ్లం, 2020 వరల్డ్ కప్ అయితే స్టార్ట్ కాబోతుంది February 7th నుంచి. అందరం చూద్దాము. పాకిస్తాన్ ఖచ్చితంగా ఆడాలని నేను కూడా కోరుకుంటున్నాను, ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే హై టెన్షన్ మ్యాచే కాకుండా మనకు అదొక పోరాటం, యుద్ధం, అలాంటి మ్యాచ్ మన మీద పోగొట్టుకుంటాం. బట్ షాహిద్ అఫ్రిది లాంటి వాళ్ళు అంటే ఇంజిమాల్ ఉల్ హక్ గారు, కొంతమంది మాజీ ప్లేయర్స్ ఉన్నారు, వాళ్ళకి నిజంగా తెలియడం లేదు, ఇటువంటి మాటలు మాట్లాడి వాళ్ళే చీప్ అయిపోతున్నారు. దెన్ నో ప్రాబ్లం, చూద్దాం, వెయిట్ అండ్ సీ ముందుకు ఏం జరుగుతుంది అని చెప్పేసి మనం కాసుకొని ఉందాం. కానీ ఎప్పటికైనా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, పాకిస్తాన్ కి ఎప్పుడు కూడా బీసీసీఐ మోకాల మీద కూర్చొని మీరు ఆడండి మాత్రం అనదు. దీనికి కన్ఫామ్ గా చెప్తున్నా, అనదు. అటువంటి సిచ్యువేషన్ మీరు అనుకోవచ్చు, కానీ అటువంటి సిచ్యువేషన్ ఇండియా ఎప్పుడు కూడా క్రియేట్ చేయదు. ఓకే, ఇదని టాపిక్ ఈరోజు. ఈ టాపిక్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. 2020 వరల్డ్ కప్ కోసం ఎవరెవరు ఎదురు చూస్తున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.